శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు పావని మల్టీ టాలెంట్ అండ్ వెల్కమ్ టు పావని నరేంద్రస్ కళాక్షేత్ర. మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న అంశం కింకిణి. కింకిణికి సంబంధించిన శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను. అలాగే లైన్ బై లైన్ ప్రతి ఒక్క లైన్కి కూడా మీకు మీనింగ్ అనేది చెప్తున్నాను. చూసి విని నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ మీకు తెలుగులో శ్లోకాన్ని ఒక ఫోటో రూపంలో మీకు అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసి నేర్చుకోండి. ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే కింకిణి మనం నేర్చుకోబోతున్న అంశం కింకిణి కదా. కింకిణి అనగా గుంగురులు అంటారు, అలాగే వాడుక భాషలో గజ్జెలు అంటారు. ఇప్పుడు మనం గజ్జెలు అనేవి ఒక నర్తకుడికి కానీ నర్తకికి కానీ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలిసిందే. తెలియకపోతే తెలుసుకోండి. ఇప్పుడు మనకి గజ్జెలు లేకుండా స్టేజ్ మీదకి అనేది ఎక్కకూడదు. సో గజ్జెలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కింకిణి అనే శ్లోకాన్ని మీకు వినిపిస్తున్నాను, వినండి. కింకిణ్యః కాంస విరచితాః ఏకైకాంగుళీకాంతరం సుస్వరాశ్చ సురూపాశ్చ సూక్ష్మా నక్షత్ర దేవతా బద్నీయా నీలసూత్రేణ గ్రంథిభిశ్చ దృఢం పునః శతద్వయం శతం వాపి పాదయోః నాట్యకారిణి. ఇదండి శ్లోకం వచ్చేసి. ఇప్పుడు ప్రతి ఒక్క లైన్ కూడా మీకు వివరంగా చెప్తాను, చూడండి. కింకిణ్యః కాంస్య విరచితాః ఏకైకాంగుళీ కాంతరం అనగా కింకిణి గజ్జెలు అనేవి మనం ధరించే గజ్జెలు కంచుతో చేయబడినవి అయి ఉండాలి. అది కూడా ఒక్కొక్క అంగుళం గ్యాప్తో ప్రతి ఒక్క గజ్జె అనేది సపరేట్గా అంగుళం గ్యాప్తో ఉండాలి. కంచుతో చేయబడినవి అంగుళం గ్యాప్తో కట్టబడినవి అయి ఉండాలి. నెక్స్ట్ సుస్వరాశ్చ సురూపాశ్చ సూక్ష్మ నక్షత్ర దేవత. దీనికి మీనింగ్ వచ్చి ఏంటంటే ఒక్కొక్క నక్షత్రం లాగా మన గజ్జెలు కూడా నక్షత్రం లాంటి రూపంలో అందంగా చాలా అద్భుతంగా ఉండాలి. నెక్స్ట్ బద్నీయా నీల సూత్రేణ గ్రంథిభిశ్చ దృఢం పునః. దీనికి మీనింగ్ ఏంటంటే మనం కట్టుకునే గజ్జెలు వచ్చేసి అవి నీలం రంగు తాడుతో కట్టి ఉన్న గజ్జెలు అయి ఉండాలి. ఫోటో చూపిస్తాను, చూడండి. నీలం రంగుతో కట్టిన గజ్జెలు. నెక్స్ట్ శతద్వయం శతం వాపి పాదయో నాట్యకారిణి. మనం కట్టుకునే గజ్జెలు వచ్చేసి ఒక్కొక్క పాదానికి 100 కానీ 200 కానీ అయి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కాలుకి 2 కాళ్ళకి